దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి వేకుజామున ధ్యానములో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. జకర్యా గ్రంథంలోని 9వ అధ్యాయము 12వ వచనంలోని 2వ భాగాన్ని మనం చూడగలిగితే, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న మీ పాద సన్నిధులు ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీ వాక్కులను ధ్యానించటానికి, ఆ రీతిగా మీ వాగ్దానాలు పొందుకోవటానికి నాయన సహాయము చేశారు. స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాస అంతటిలో తోడుగా ఉండండి. ఫలింపును దయచేయమని, ఈ వాక్కుల ద్వారా మమ్మల్ని ఆదరించమని, మాకు మేలు కలుగజేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అమూల్యమైన వాగ్దానం మనం గమనించగలిగితే, ఈ పై వాగ్దానంలో నేడు అన్న మాట నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సాధారణంగా రేపు, ఎల్లుండి లేదా ఫలానా దినాన్న అని చెప్పటం సహజం, కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే నేడు చేస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డలను కాన్వెంట్లో చేర్చినప్పుడు వారు నాకు పలానా వస్తువు కావాలని అడిగిన వెంటనే ఇవ్వటానికి మనం అంగీకరించటం సహజమే. అయితే వారేమంటారు? ఇప్పుడే కావాలి అంటారు, ఈరోజే కావాలి అని మొండిగా ఉంటారు. ఆ ప్రకారమే మీ మనోభావాన్ని గ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మాత్రము కూడా ఆలస్యం చేయకుండా అడిగిన వెంటనే తక్షణమే రెండంతలుగా ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా సిలువ వేయబడిన ఇద్దరు దొంగలలో ఒకడు ఆయన అడిగిన మాట ఏంటంటే, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ వాక్యము లోకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. తన తట్టు తిరిగిన దొంగ ఎడల ప్రభువు దయ చూపించాడు. అందుకే ఇంతకు మునిపే నీవెందుకు నా యొద్దకు రాలేదు అన్నట్టుగా ఆయన మీద దయ చూపించాడు. 3.5 సంవత్సరాల కాలము నేను వర్తమానాలు ఇస్తూ ఉండగా, నేను బోధ చేస్తూ ఉండగా నువ్వు ఎక్కడున్నావు అని గద్దించలేదు, కానీ నేడు నీవు నాతో కూడా అనే మాట ఇవ్వటంలో ప్రభువారి కనికరాన్ని మనం గమనించగలం. ఐగుప్తును విడిచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి దేవుని ప్రజలు బయలుదేరారు. వారి అరణ్యయాత్రకు ఎర్ర సముద్రము అడ్డుగా ఉంది. ఫరో సైన్యము వారిని వెంబడిస్తూ ఉంది. ఇరువైపులా కొండలు, ఎటు దిక్కుతోచని పరిస్థితి. ఎదురుగా చూస్తేనేమో ఎర్ర సముద్రము, వెనక చూస్తేనేమో ఫరో సైన్యము. ఇటువంటి పరిస్థితుల్లో మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలీయులతో అన్న మాట ఏంటంటే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. నేడు కలుగజేయు రక్షణ. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెనని నిర్గమాకాండము 14వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎండిన నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రం మీద దేవుని ప్రజలందరూ కూడా దాటి వెళ్ళిపోయారు. నేడు కలుగజేయు రక్షణను చూడండి. నేడు కూడా ప్రభువు నశించు ఆత్మల్ని రక్షించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల పాపము చేసినప్పుడు వారిని దేవుడు మరలా కనికరించాడు. అందుకనే ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నేడే నీ మనవులు ఆలకించి నీకు సమృద్ధిగా దయచేయు దేవుడు. నీ అవసరతలు నేడే తీర్చు దేవుడు. అటువంటి కృపను దేవుని యొద్ద నుంచి మనం పొందుకుందాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.